హలో! వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బైట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చేస్తున్న రెసిపీ తెల్ల వంకాయ పచ్చడి చేసేద్దాం రండి. తెల్ల వంకాయ పచ్చడి కోసం నేను అరకేజీ వంకాయలు తీసుకుంటున్నానండి. అరకేజీ తెల్ల వంకాయలకు కాను ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లిపాయ, జీలకర్ర తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి మంటకాయలండి. పచ్చిమిర్చి కావాలంటే కొన్ని ఎక్కువే తీసుకోవచ్చండి, మంటని బట్టి తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. సో వంకాయలు కట్ చేసుకుంటున్నాను. వాటర్లో సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. చిన్నగా ఎందుకంటే ముక్కలు మంచిగా మెత్తగా అవుతాయని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ వంకాయలతో పచ్చడే కాదండి, ఫ్రై చేసుకోవచ్చు, తర్వాత సాంబార్లో వేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా రెసిపీ ఇది ట్రై చేయండి. ఫస్ట్ బాండీ తీసుకున్నానండి. బాండీలో వంకాయ ముక్కలన్నీ వాటర్లో నుంచి తీసి బాండీలో వేస్తున్నాను. ముక్కలు మంచిగా వేగాలి, మెత్తగా అవ్వాలండి. అలా అని పేస్ట్ కాకూడదు. పేస్ట్ అయితే అస్సలు బాగుండదు. చట్నీ మనకి పచ్చడి అస్సలు రుచి రాదు. ముక్కగానే ఉండాలి. తర్వాత మెత్తగా మగ్గాలి. మిడిల్లో 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వేసాక మరొకసారి కలుపుకోవాలి. ఈ వంకాయల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్. హార్ట్కి మంచిది, బోన్స్కి మంచిది, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, తర్వాత బీపీ మెయింటైన్ చేస్తుంది, షుగర్ పేషెంట్స్కి మంచిది. చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయండి. మెత్తగా అయిన వంకాయ ముక్కలు ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బండిలో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. కొంచెం ఆయిల్ వేసుకుని మంచిగా పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగాక అవి కూడా తీసేసుకోవాలి మనము. నెక్స్ట్ టమాటాలు వేయాలి. టమాటా కూడా కొంచెం మెత్తగా అవ్వాలి, బాగా మెత్తగా అవ్వాలండి. దీనిలో కొంచెం ఉప్పు వేస్తే మనకి టమాటా మెత్తగా అవుతుంది కదా. సో ఫైనల్గా మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. పల్స్ మోడ్లో అండి. యాక్చువల్గా పచ్చడి అంటే రోట్లోనే బాగుంటుంది అండి. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడిలానే ఉంటుంది రుచి. కానీ అందరికీ రోల్ అవైలబుల్లో ఉండదు కదండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వస్తుందండి టెక్స్చర్ పల్స్ మోడ్లో అయితే. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు, అవి కూడా వేసేస్తున్నాను. ఆ ముక్కలు కూడా కొంచెం మిక్సీ పడితే పల్స్ మోడ్లో రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం తాలింపు వేసుకుందామండి. బాండీ పెట్టుకొని నూనె వేసుకొని అందులో చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసే క్లిప్ మిస్ అయిందండి. మనం బాండీ పెట్టుకుని ముందుగా అందులో ఆయిల్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర మిక్స్ చేసి వేస్తున్నానండి తాలింపు దినుసుల కింద. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత బ్రౌనిష్గా మనం పెట్టుకున్నాం కదా పల్స్ మోడ్లో పచ్చడి, అది వేసేస్తున్నానండి. పచ్చడి వేసాక మొత్తం బాగా కలవాలండి. కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర చాలా ఇష్టమండి నాకు. ప్రతి ఒక్క కూరలో ఏది వండితే దానిలో వేస్తాను. మీలో ఎంతమందికి నాలా కొత్తిమీర పిచ్చిందో కామెంట్ చేయండి. అదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మళ్ళీ మనం కలుపుకుందాము. అంతేనండి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే తెల్ల వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.